దేవుడిని నమ్ము, దేవుడు నీ జీవితంలో కార్యములు చేస్తాడు. ఈరోజు వాక్యాంశం అది. అయితే నీ యొక్క నమ్మకము దేవుణ్ణి నమ్మించే రీతిగా ఉండాలి. అంతే కదా? నీ యొక్క నమ్మకము దేవుణ్ణి నమ్మించే రీతిగా ఉన్నప్పుడే నీ జీవితంలో కార్యం జరుగుతుంది. నేను నమ్ముతున్నాను అని నీవంటే సరిపోదు. ఆ నమ్మకం ఎలా ఉండాలంటే ఆ యొక్క దేవుణ్ణి, దేవాది దేవుణ్ణి, నిజమే ఈ వ్యక్తి నమ్ముతున్నాడు, నేను ఈ వ్యక్తి జీవితంలో కార్యములు చేస్తానని దేవుణ్ణి నమ్మించే నమ్మకము నీ రీతిలో ఉండాలి. అప్పుడు మటుకు మాత్రమే కార్యములు జరుగుతాయి. దేవుడు అందుకు సెలవిస్తున్నాడు, నమ్ముట నీ వల్ల అయితే నేను నీ జీవితంలో కార్యములు చేస్తాను. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే అసాధ్యమైన కార్యములు దేవుడు